50 to 80% డిస్కౌంట్ సరే, నాణ్యత ఉందా? డోంట్ వరీ. ఏ ఫ్యాక్టరీలో అయితే మిగతా బ్రాండ్స్ మందులు తయారు చేయబడతాయో అదే ఫ్యాక్టరీలో మెడ్ ప్లస్ బ్రాండ్స్ మందులు కూడా తయారు చేస్తారు. బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్, ఆల్వేస్ మెడ్ ప్లస్. ఇప్పుడు పక్కనే ఉన్నటువంటి తెలంగాణని పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్రలో ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఎలా ఉండేది, ఇప్పుడు బీజేపీ కూటమి గెలిచిన ప్రభావం ఎలా ఉంటుంది? ఏమన్నా ఉంటుందా, అసలు ఉండదా? మీకు ఒక రాష్ట్రము ఇంకో రాష్ట్రము మన దేశంలో చాలా భిన్నం. ఇప్పుడు కర్ణాటక గెలిస్తే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది అని భావిస్తారు. కానీ కర్ణాటకలో తెలంగాణలో గెలిచిన ఇంకో బార్డర్ స్టేట్ ఆంధ్రప్రదేశ్, అక్కడ 1% ఓటింగ్ వచ్చింది. మరి అదే నిజమైతే కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో 10% రావాలి, గెలవడం పక్కకు పెట్టు. కర్ణాటక మీకు తెలంగాణలో గెలిచాక ఆ ప్రభావం ఏమన్నా ఉంటే కనీసం 10% ఓట్లు రావాలి, రాలే కదా. అందువల్ల ఈచ్ స్టేట్ అది డిఫరెంట్ పొలిటికల్ కాంటెస్ట్. కానీ మహారాష్ట్రలో కాంగ్రెస్ గెలిచి ఉంటే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి మరింత స్ట్రెంగ్త్ వచ్చేది. కాంగ్రెస్ పార్టీ మరింత కాన్ఫిడెంట్గా హ్యాండిల్ చేసింది. ఇప్పుడు ఇంకో పరిణామం ఏంటంటే హైకమాండ్ మాత్రం వీక్ అవుతుంది. రేవంత్ రెడ్డికి అదొక రకమైన అడ్వాంటేజ్. ఇప్పుడు ఆయన క్యాబినెట్ కూర్పులో కానీ కాంగ్రెస్ లో చీఫ్ మినిస్టర్ బికమ్ మోర్ పవర్ఫుల్ దెన్ ద హైకమాండ్. ఒక రకంగా ఇది బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఫర్ రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఇప్పుడు ఇక హైకమాండ్ మహారాష్ట్రలో గెలిచి ఉంటే ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉండేది హైకమాండ్. సో రీజనల్ లీడర్స్ను చాలా సమర్థవంతంగా నియంత్రించగలిగే వాళ్ళు. ఇప్పుడు నియంత్రించేటువంటి పరిస్థితి లేదు. అంటే హెడ్ డజంట్ కమాండ్ టేల్, టేల్ కమాండ్స్ హెడ్. ఇప్పుడు